అది వాస్తవం. పేదలు కానీ ఎవరున్నా ముఖ్యంగా మేము ఎక్కడ ఏ పెళ్లి ఫంక్షన్కి వెళ్ళినా, ఇంకో శుభకార్యాలకు వెళ్ళినా, నామకరణాలకు వెళ్ళినా తప్పకుండా వారికి ఆనందపరిచే విధంగా వారిని ఆశీర్వదిస్తూ వారికి ఒక కానుక కూడా అందజేయడం జరుగుతుంది. ఇక్కడ ఇప్పటి వరకు ఏ నాయకుడు, ఏ రాజకీయ పార్టీలో ఉన్న ఏ నాయకులు గాని ఇటువంటి వినూతమైన ఆలోచన చేయలేదు. ఏంది అది అంటే కానుక అంటే ఏంది అది పెళ్లి కానుక? చీర, టావేలు ఇవ్వడం జరుగుతుంది. చీర మామూలు చీరేనా ఏమైనా పట్టు చీర? మంచి పార్టీ చీర. అంతేనా? మరి ఇప్పుడు ఏ క్షణాన ఏమవుతుందో తెలుస్తలేదు, ఏ రోజు ఏ గండం ఎదురవుతుందో తెలుస్తలేదు. మరి ఇలా అంబులెన్స్ పెట్టింది అట, ఆపతికి సాపతికి అంబులెన్స్ పెట్టింది కూడా అని ఎలా నువ్వు కూడా అన్నావు. ఎట్లా వచ్చింది ఈ ఆలోచన? ఎప్పటి నుంచి ఈ అంబులెన్స్ సేవలు నడుస్తుంది? రాజకీయాలు అడుగుపెట్టి నుంచి ట్రస్ట్ ద్వారా నడిపిస్తూ అదే విధంగా ఇప్పటికి కూడా కంటిన్యూ నడుస్తూనే ఉండదు. దానికి ఒక డ్రైవర్ పెట్టిండా? డ్రైవర్ ఉండు. ఎవరు ఫోన్ చేసినా, పిల్లలకు కానీ ఎవరికి ఫోన్ చేసినా మరి వెంటనే ఒకవేళ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇక్కడ హైదరాబాద్ ఏదో పేషెంట్ తీసుకెళ్ళి ఇంకో పేషెంట్ రెడీ ఉన్నప్పుడు కొద్దిగా ఇబ్బంది, అంటే రెండు అంబులెన్స్ ఉన్నాయి. ఒక్కోసారి ఆ విధంగా ఇబ్బంది వస్తుంది తప్ప రెండు అంబులెన్స్ కూడా ఖాళీ ఉండకపోవచ్చు ఒక్కొక్కసారి సందర్భంలో. అప్పుడు కొద్దిగా ఇబ్బంది కానీ, లేకుంటే ఏం ఇబ్బంది లేదు. కంటిన్యూ సేవలు కొనసాగుతూ ఉంటాయి ఇప్పటికి కూడా. సరే, ఇప్పుడు నిత్య అన్నదానం అన్నావు బువ్వ, రోజు ఎంతమంది వస్తారు? ఎసంటి వాళ్ళు వస్తారు? పేదలు, రిమ్స్ వచ్చే రోగుల బంధువులు అయితే. ఓహో, ఈ దగ్గర పట్ల దవాఖానా కూడా ఉందా? అదే విధంగా ఆదిలాబాద్ వివిధ షాపుల్లో పనిచేసేటువంటి కూలీలు అయితేనేంది. అదే విధంగా మరి ఇక్కడ దొరకని ఒక పూట గడవని పరిస్థితుల కుటుంబాలు కూడా ఎన్నో ఉంటాయి. వారు కూడా వచ్చి మరి ఇక్కడ నిత్యాన్నదానంలో చేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ పక్క పాయింట్ ఏం దవాఖానా? అది రిమ్స్ దవాఖానా. అయితే ఇక అన్నకు వచ్చిన వాళ్ళు కూడా దూరపోళ్ళు వస్తే వాళ్ళ బంధువులు పేదలు ఇక్కడ ఇదే నియోజకవర్గం కాకుండా మహారాష్ట్ర వాళ్ళు ఉంటారు, ఇక్కడ నార్నూరు, జైనూరు ఆదివాసీ సోదరులు కూడా వాళ్ళు కూడా ఉంటారు, అందరు ఉంటారు. ఎవరు వచ్చినా బోనాలు అక్కడ ఇక్కడ ఏమి ఇబ్బంది లేదు. సరే, మరి ఇప్పుడు నా సొంత ఎవడన్నా జర్ర యాలపాల తప్పి ఎర్ర ఒక అటు ఇటు బువ్వ అయిపోయినాక వస్తాడు. మరి బువ్వ అయిపోయింది బువ్వ అని ఎలా కొడతారా, పెడతారా? అటువంటి ఇప్పటి వరకు ఇక్కడ నుంచి వాపసు వెళ్ళిన మాట ఎవరు చెప్పరు. ఎవరున్నా తప్పకుండా 3 గంటల వరకు అది నిరంతరం కొనసాగుతుంటుంది. 1 గంట నుంచి 3 గంటల వరకు. నా సొంత వెనక ముందే వచ్చినా బువ్వ లేకపోయినా మళ్ళీ వని పెడతారు. అడ్డి పెడతాం. బువ్వ లేదు అనేది మాత్రం ఎటువంటి ఇబ్బంది లేదు. ఇది కథ. ఇప్పుడు మరి ఈ ప్రజా దర్బార్ అనేది ఎప్పుడెప్పుడు పెడతాడు? ఎట్ట సంగతి? ప్రజల్లో తిరుగుతూ వారంకోసారి కార్యకర్తలే కాదు ప్రజలకు కూడా అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఈ ప్రజా దర్బారు అనే వినూతమైన ఆలోచనతో శ్రీనివాసరెడ్డి గారు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఎసొంటి వాళ్ళు వస్తారు? ఎసొంటి బాధ ఉన్న వాళ్ళు వస్తారు? పేదలు, ఎవరైనా మోసాలకు గురైన వాళ్ళు, లేదు మాకు ఇల్లు రాలే, రేషన్ కార్డు రాలే, ఆ విధంగా అంటే లబ్ధిదారులు అయి ఉండి సర్కారు పథకానికి రానోళ్ళు ఒకేసారి రావు కదా, ఆ విధంగా వారి అప్లికేషన్స్ స్వీకరించిన తర్వాత దాన్ని స్కానింగ్ చేసుకొని తప్పకుండా వారికి మళ్ళా సెకండ్ విడతలు వచ్చినప్పుడు ఆ విధంగా వారికి కూడా వారి నేమ్స్ ఇవ్వడం జరుగుతుంది. కంది శ్రీనివాసరెడ్డిలో నీకు నచ్చిన గుణమేంది? కంది శ్రీనివాసరెడ్డి గారు వాస్తవంగా చెప్పాలంటే, అంటే నేను కూడా అంటే నా వ్యక్తిగతంగా చెప్తున్నా, నేను కూడా రాజకీయాలకు దూరంగా ఉన్నా. అబ్బా, ఒక 4-5 సంవత్సరాలు నేను రాజకీయాలకు 4 సంవత్సరాలు దాదాపు దూరంగా ఇసుకు పుట్టింది రాజకీయం మీద. గ్రామంలో ఉండి వారి కూతురు కేశ కన్నడం సందర్భంగా మా ఇంటికి రావడం, కార్డు ఇవ్వడం, ఆ తర్వాత మరి అటాచ్మెంట్ పెరిగి మరి కాకా మీరు లాంటి వారు వస్తే బాగుంటుందంటే ఆలోచన చేసిన తర్వాత మరి
కంది శ్రీనివాసరెడ్డి గారి అడుగులో అడుగు వేస్తూ ఉమ్, నేటికి అదే బంధం కొనసాగుతుంది. ఉమ్, ఒక విశ్వాస పాత్రునిగా కంది శ్రీనివాసరెడ్డి గారికి నన్ను కూడా అంతే విశ్వాస పాత్రునిగా నమ్ముతూ ఆ, సమన్వయం చేసుకుంటూ ఉమ్, ఈ నియోజకవర్గ ప్రజల కష్ట సుఖాల్ని ఉమ్, తెలుసుకుంటూ ఉమ్. ముందుకెళ్తున్నాం. ఉమ్. సరే, ఇప్పుడు ఇంకొక మాట ఏంటంటే ఇంత మంచి సేవలు చేస్తున్న ఈ మనిషి చరిత్ర కూడా ఇంకా కూడా అంటే ఈయన ఏ రకంగా రాజకీయంగా వచ్చి జనాలకు సేవ చేస్తుండు, ఆ నిత్య అన్నదానం కానీ, ప్రజా దర్బారు కానీ, అంబులెన్సుల సౌకర్యం కానీ, పెళ్లి కానుక అని కానీ అంటే